బాలకోటి గారు చాలా సేపటి ఇచ్చేస్తారు. బాలకోటి గారు నమస్తే. నమస్తే వర్మ గారు. రైట్, బాలకోటి గారు, ఏపీలో జరుగుతున్న అంశాలు. అంబటి రాయుడు గారు తిరుగుముఖం పట్టారట, కేసినేని నాని గారు పార్టీని వీడుతున్నారట, చాలా కీలకమైన వ్యక్తి. మరోవైపు ఆలీ గారు తూర్పుగోదావరి జిల్లాలో నుంచి పోటీ చేయబోతున్నారట. ఈ వైరల్ అవుతున్న అంశాలు. రోజా గారు వాయిస్ ఇందాక మీరు విన్నారు కూడా, ప్లీజ్. వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుతున్న వార్తలో బాలకోట చదువుతున్న బ్రేకింగ్ న్యూస్. అంబటి రాంబాబు గారు ఇట్టి పరిస్థితుల్లో వైసీపీలో పోటీ చేస్తే బతుకు బస్టాండ్ దగ్గర తెలుసుకొని జ్ఞానోదయంలో నిలిపోయాడు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలుగుదేశంలోకి పోబోతున్నాడు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి తెలుగుదేశంలో పోబోతున్నాడు. ఎవరు ఎప్పుడు తెలుగుదేశంలో పోతారో, జనసేనలో పోతారో, బీజేపీలో పోతారో తెలియని పరిస్థితి. వైసీపీ నావ మునిగిపోతుంది. దానికి నావనంగా కంచలబడ్డాయి. రోజు కూలి తీసుకోండి. కారణం చంద్రబాబు నాయుడు గారి దగ్గర దినసరి వేతనం తీసుకోండి. వర్మ గారు, నా మాట వినండి ప్లీజ్, మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారికి ఆ తెలీదు, బండిరా తెలీదు, ఆ తెలీదు, బండిరా తెలీదు. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర తెలంగాణతో పాటు పెంచుతాను అనేది కేవలం 1000 రూపాయలు ఇచ్చాడు. అంగన్వాడీ చీరలు లాగేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంగన్వాడీ జాకెట్లు దించేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు ఎస్మా చట్టం పడుతుంది. సిగ్గు, లజ్జ, మానం ఉండాలి మాట్లాడటానికి మహిళల పట్ల. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎక్కడ అంగన్వాడీ టీచర్ల చీరలు లాగారు, ఎక్కడ అంగన్వాడీ టీచర్ల జాకెట్ లాగారు. ఎస్మా ప్రయోగిస్తారు. ఏం అత్యవసర సేవలు కావాలి, అత్యవసర సేవలు కావా, అత్యవసర సేవలు కావా, అత్యవసర సేవలు చంప చేసేటప్పుడు ఎస్మా ప్రయోగించమని చెప్పి చట్టం ఉందా లేదా, చట్టం ఉందా లేదా? సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు కండ వేసుకున్నప్పుడు మళ్ళీ ఎదురు నేత అని చెప్పి వస్తావు. పార్టీలు ముసుగులో చంద్రబాబు నాయుడు గారు మోచేతి నీళ్లు తాగుతూ వాళ్ళు ఊడిగా దరిద్రులండి వీళ్ళంతా. వైసీపీ పార్టీకి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీలాంటి ముసుగు దొంగల పని అయిపోయిందండి. 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీలాంటి ముసుగు దొంగల పని, మీలాంటి ముసుగు దొంగల పని అయిపోతుందండి. ఎందుకు పోతున్నారు చెప్పు శేఖర్ రెడ్డి గారు? మీ పార్టీ నుంచి ఎందుకు పోతున్నారు? సిగ్గుందా మీకు? వయసు గౌరవిస్తున్నాం, సిగ్గులేని గాడిద చంద్రబాబు నాయుడు గారు మోచేతి మీద కూలే. చంద్రబాబు నాయుడు డిబేట్ చేసే సంస్కారం ఉందా లేదా? చంద్రబాబు నాయుడు గారు మోచేతి ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఎవరికి ఛాన్స్ ఇస్తే దయచేసి మాట్లాడు. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇలా అరిచాను, ఇలా వైసీపీ వాళ్ళ మీద గట్టిగా అరిచాను, నా కూలీ పెంచండి అని చెప్పి అడుగుతావా వాళ్ళు కూడా? ఇలా వైసీపీ వాళ్ళని గట్టిగా అరిచాను, కూలీ పెంచండి, నా కూలీ పెంచండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ ఇట్లా మాట్లాడేటప్పుడు నేను రేపు వర్మ గారు ఒక మాట చెప్తున్నా. ఈ రోజున వైసీపీ పార్టీకి మీ కష్టాలు ఎవరు తెచ్చారు చెప్పండి? ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారా?
ఎందుకు నిమిషం అండి. మాట్లాడండి సార్, ప్లీజ్ శేఖర్ మాట్లాడండి. ఎస్ఏలను ఎస్టీలను ఎందుకు మార్చుతున్నారు? పెద్దిరెడ్డి గారిని ఎందుకు మార్చుతున్నా? విజయసాయి రెడ్డి ఎందుకు మార్చుతున్నా? అవినాష్ రెడ్డి ఎందుకు మార్చుతున్నా? మిథున్ రెడ్డి ఎందుకు మార్చుతున్నా? వాళ్ళ ప్రతిరత్తులా దళితులు ఎస్టీలు ఎస్టీలు అపవిత్రతలా? ఇది పనికిరారా? మొన్న దాకా పనికి వచ్చినారు, ఇప్పుడు ఎందుకు పనికిరారు? ఎందుకు పనికిరారు? డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఏం చేశాడు? దళితులు ఏం చేశారు? ఈ రోజు దళితులు చిన్న చూపు చూసి మార్గంలో రాజ్యాంగం ఇచ్చిన కుక్కల్లా మీ దగ్గర పెట్టుకుంటారా? కష్టపల్లా మీ దగ్గర టీడీపీ పార్టీ చెప్పే మాట నిజమైన దళితులైతే టీడీపీ పార్టీ ఇంత అవమానించినటువంటి టీడీపీ పార్టీ ఊడిగం చేస్తున్నారంటే ఇతను నిజంగా ఇతను దళితుడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కూలీనా అనేది ఆయన పరిపాలించేది నువ్వు గట్టిగాను పరిపాలన నీదే. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది 2019లో. ఇప్పుడు మీరంతా బాలకోటయ్య గారు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు మీరంతా అప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? చెప్పిన టీడీపీ పార్టీ భుజాన వేసుకున్నారు. దళితులు ఎక్కడైనా చదువుకోర్రా? మీకు మీరు నిర్మాణ కార్మికులు కలుపు కట్టింది ఎవరు? అంగన్వాడీ టీచర్ల చీరలు లాగేది ఎవరు? అమరావతి రైతుల వెహికల్ నింపింది ఎవరు? చాలా చెప్పు. ఎవరు దొక్కించారు అంగన్వాడీ టీచర్లని? గుర్రాలతో ఎవరు దొక్కించారు? లేకపోతే అంగన్వాడీ టీచర్లు సమ్మె చేస్తున్నా సరే సామరస్యంగా వాళ్ళతో చర్చలు బాలకోటి గారు ఇప్పుడే ఇలా ఉంటే ముందు ఏంటి పరిస్థితి? ఏమంటే వర్మ గారు ఆయన అధికార ప్రతినిధిగా ఉండి బాధ్యతగా మాట్లాడాలి. బాలకోట తెలుగుదేశం, బాలకోట చంద్రబాబు మాట్లాడతాము. సిగ్గుందా? సమాధానం చెప్పాలి. అడిగిందని సమాధానం చెప్పాలి. అధికార పార్టీలో ఉన్నావు, నువ్వు ప్రభుత్వం తరపున ఉన్నావు. ఖచ్చితంగా హేతుగత ఉంటే ఇప్పుడు వాళ్ళ మీద రాళ్ళు పడుతున్నాయి. ఓకే రైట్. గాయత్రి గారు ఏదో చెప్తున్నారు మీరు. అదే నేను మాట్లాడతానండి. ఇప్పుడు శేఖర్ గారు ఇందాక చూస్తున్నాను ప్యానెల్ లో అందరినీ నువ్వు ఆడు పొక్క లేదా కూలి అని ఇట్లా తప్పించి పేరుంది. శేఖర్ గారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న సేపు ఆయన అన్నారు ఇంటర్ఫియర్ చేయొద్దు అని. నేను కామ్ గా విని ఊరుకుంటున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంటర్ఫియర్ చేసిన నేను చెప్తున్నాను కదా మర్యాదగా అయితే ఉండదు అని మళ్ళీ చెప్తున్నాను. నేను చాలా కామ్ గా ఉన్నాను. ఇందాక ఒక మాట అన్నారు కేసీఆర్ నాని వెళ్ళిపోతే నేను అన్ఫార్చునేట్ అన్నానని. అవును, 2 సార్లు సిట్టింగ్ ఎంపీగా ఉండి ఈ రోజు గౌరవప్రదంగా పార్టీ నుంచి బయటకు వెళ్ళారు. ఎందుకంటే ఆయనకి నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పలేదు కాబట్టి వాటిలో 100 కారణాలు ఉన్నాయి కాబట్టి గౌరవంగానే బయటకు వెళ్ళారు. ఇంకా అమ్మనాభూతులు తిట్టుకోలేదు. అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఇలా బయటకు వెళ్ళాలని తిట్టడం వాళ్ళని కేసులు పెట్టడం చేయలేదు. మీ ఎంపీ ఇంతకు ముందు రఘురామరాజు RRR గారు చూసుకుంటే ఆయన మీద ఏకంగా దేశద్రోహం కేసు పెట్టి అంటే లాఠీలతో కొట్టించి పోలీసులు చిత్రహింసలు పెట్టిన చరిత్ర మీది. మీకు అగెయిన్స్ట్ గా మాట్లాడిన సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టిన అటెంప్ట్ టు మర్డర్ కేసులు, రేప్ కేసులు కూడా పెట్టి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి మీద కూడా అటెంప్ట్ టు రేప్ చేసినట్టు టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన చరిత్ర వైసీపీ ఇది. సో మీరు మాట్లాడొద్దు. ఇంకోటి అంగన్వాడీ గురించి ప్రత్యేకించి మీరు మాట్లాడారు ఏంటంటే 1000 రూపాయలు ఉంటే మేము 11,500 చేశారా? ఇప్పుడు ఇది ఇట్లాంటి సొల్లు కబుర్లు ఉంటే సాక్షి పేపర్ లో హెడ్లైన్స్ చేసుకోండి. వినే గొర్రెలు ఎవరైనా ఉంటే వింటారు. జరిగింది నేను చెప్తాను ఉండండి.
3,000 రూపాయలు ఉంటే 2016లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక 6,000 రూపాయలు చేసింది. దాని తర్వాత 2018లో ఏమైందంటే ఇండియా వైడ్ గా అంగన్వాడీ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్ లో భాగంగానే ఇక్కడ కూడా చేశారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా చేశారు. చేసినప్పుడు 1-2 ఏమైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరిగినాయో నాకు తెలియదు. అయితే ఆ గుర్రాలతో తొక్కిస్తా ఇంత దరిద్రగొట్టు అలవాట్లు అయితే లేవండి. ఇప్పుడు మీ బాబాయ్ని మీరు బాత్రూంలో చంపుకొని హార్ట్ అటాక్ అని చెప్పినంత ఈజీ కాదు ఎవరిని పడితే వాళ్ళ మీద అబద్ధాలు చెప్పడానికి. సో 2018లో టీడీపీ ప్రభుత్వంలో 10,500 అయింది వాళ్ళకి, పెరిగింది జీతం. పెరిగినప్పుడు అప్పటికి 2018కి ఇండియాలో సెకండ్ హైయెస్ట్ స్టేట్ అంగన్వాడీకి జీతాలు రావటం అప్పటికి. సో వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఎలా మోసం చేశారంటే నేను వచ్చాక మీకు 18,000 చేస్తా 26,000 చేస్తానని అబద్ధం చెప్పి 1,000 రూపాయలు పెంచాడు. 11,500 చేసి ఈ రోజు ఇంక నా దగ్గర లేదు మీరు ఉన్నదంతా సరిపెట్టుకోండి అని వాళ్ళు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నిధులు తీసేసుకొని వాళ్ళకి జీతాలు రాకుండా చేస్తున్నారు. ఈ రోజు ఎందుకంటే రాష్ట్రం అంతా చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉంది, చెత్త ట్యాక్స్ అని చెప్పి ప్రజల దగ్గర తీసుకుంటా మరి ఎందుకు ఆ చెత్త కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారు దానికి సమాధానం చెప్పమనండి. ఈ రోజు దాకా చరిత్రలో ఎక్కడైనా చూసామా ఇంత మంది సమ్మెలు చేస్తున్నారు, టీచర్లు లేకపోతే కార్మికులు, ఆఖరికి వాలంటీర్లు కూడా సమ్మె చేసిన రోజు చూసాం మనం. ఎవరికి ఏ ఉద్యోగస్తులకు కూడా భరోసా లేదు, జరుగుతుందని నమ్మకం లేదు. ఒక్క మాట నేను చెప్తాను, ఇందాక ఒక మాట అన్నారు ఏది కీర్తన అని, ఏంటమ్మా రోజా 2 సార్లు మినిస్టర్ అని నువ్వు మాట్లాడతావు మా రోజా గురించి మీ పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు అని. మరి ఆ లెక్క ప్రకారం ఆయన చెప్పిన లాజిక్ ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అంటానికైనా అర్హత ఉందా? బాబు గారు ఎవరు, ఆయన ఏజ్ ఎంత, ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఎన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేశారు, ఎంత పేరు తెచ్చుకున్నారు. మరి అలాంటి వ్యక్తిని పట్టుకుని రోజా ఎలా పడితే ఆడు ఈడు బొల్లోడు అని చెప్పి మాట్లాడినప్పుడు మరి ఈయన శేఖర్ గారికి ఏంటి చెవులు మూసుకుపోయినాయా లేకపోతే అర్థం కాలేదా? ఆ రోజు ఆ పార్టీ వీళ్ళ పార్టీ వాళ్ళకి ఒక నీతి, పక్కన వాళ్ళకి ఒక నీతి. మనం ఎంత పద్ధతిగా ఉన్నామని చెప్పినా సరే, ఎంత జాతిగా, ఇప్పుడు ఇందాక బాలకోటే గారు ఉన్నారు, ఆయన జరిగినట్టు చెప్పితే దానికి నువ్వు కూలోడువా, అరవకపోతే ఎందుకు వినొచ్చుగా ఆయన ఏం పాయింట్స్ చెప్తున్నారు ఏంటని చెప్పి. అంటే మీకు అగేన్స్ట్ గా మాట్లాడి ప్రతి ఒక్కడు కూలోడే, మీకు ఫేవర్ గా మాట్లాడితే నెత్తిమే పెట్టుకుంటారు. ఇప్పుడు ఆయన ఎస్సీ అన్నారు మీరే, మళ్ళీ చెప్తున్నాను ఆయన ఎస్సీ అయినా బీసీ అయినా ఏ కులం అయినా సరే ఈ రోజు ప్రతి ఒక్కరు రాష్ట్రం అంతా బాబు గారు నెత్తిమే పెట్టుకుని పూజిస్తే మోస్తాయి. మీకేమైనా అభ్యంతరం ఉంటే వెళ్ళి ఎక్కడైనా సరే కూర్చొని డిబేట్ తీసుకోండి, సాక్షి బాగలేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి గుడి బండను మాత్రం ఎవరు మోసే పరిస్థితుల్లో లేరు. మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళు పోయిరు, మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళు గాయత్రి గారు చెప్పండి గమనించాలి. గాయత్రి గారు మీరు ఒక్క విషయం గమనించాలి. ఇక్కడ మీరు మాట్లాడినా కీర్తన గారు మాట్లాడినా నేను పర్ఫెక్ట్ గా మాట్లాడిన వ్యక్తిని బాలకోటయ్య గారి విషయంలో ఎందుకు ఆవేశపడ్డాను అనేది ఆలోచన చేయాల్సిన ఎందుకు ఆవేశపడ్డాను టాపిక్ ఎత్తుకోవడంతో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని దూషిస్తూ మాట్లాడారు కానీ ఎక్కడా కూడా విమర్శ చేసే విధంగా ఎక్కడ స్టార్ట్ చేయలేదు. అతను టాపిక్ ఎత్తుకోవడమే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని దూషిస్తూ మాట్లాడడం మొదలెట్టారు. ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించు మాట్లాడడం, వినండి మేడం, దూషిస్తూ మాట్లాడుకోవాలి అనుకుంటే అతను పబ్లిక్ మీటింగ్ పెట్టేసుకొని మైక్ తీసుకొని ఎంతసేపు అయినా మాట్లాడుకోమని చెప్పండి. కానీ డిబేట్ జరుగుతున్నప్పుడు చర్చ అనేది దేని మీద జరగాలి? టాపిక్ టు టాపిక్, అంశం మీద జరగాలి. నేను మీరు చెప్పిన అంశాలన్నీ రాసుకున్నాను. టాపిక్ టు టాపిక్ అంశం మీద మాట్లాడుతున్నాండి. టాపిక్ టు టాపిక్ అంశం మీద మాట్లాడుతున్నాను తప్పిస్తే టాపిక్ నేను మాట్లాడలేదు. వర్మ గారు వినండి, నేను ఎక్కడ టాపిక్ క్లాస్ అయి మాట్లాడలేదు.